నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే పశ్చిమ గోదావరి జిల్లాలో టెన్షన్ పెట్టిన నియోజకవర్గం ఉండి టీడీపీ టికెట్ను చివరి నిమిషంలో ఎంపీ రఘురామకృష్ణరాజుకు కేటాయించారు. నర్సాపురం ఎంపీ టికెట్ ఆశించినా అది వర్కౌట్ కాకపోవడంతో రఘురామ టీడీపీలో జాయిన్ అయి ఎలాగోలాగా ఉండి టికెట్ సాధించారు. ఆయన ఒకనొక సందర్భంలో విజయనగరం వైపు వెళ్తారని అంతా భావించారు. కానీ అటు వెళ్లడం చంద్రబాబుతో పాటు విజయనగరం టీడీపీ నేతలకు ఇష్టం లేకపోవడంతో ఉండి వైపే పయనం సాగించాల్సి వచ్చింది. టీడీపీలో స్థానిక నేతలు రఘురామ ఎంట్రీని ఆహ్వానించలేదు. ఎన్ని ఆందోళనలు జరిగినా చంద్రబాబు రఘురామ వైపే మొగ్గు చూపారు. రఘురామ కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజుకి అన్ని విధాల సముచిత స్థానం లభించేలా చూస్తానని హామీ ఇచ్చారు. చంద్రబాబు నుంచి కూడా కీలక హామీ ఇప్పించారు. ఈసారి ఉండి బరిలో ఉన్న వాళ్ళంతా బలమైన క్షత్రియ సామాజిక వర్గం వారే కావడంతో పోటీ రసవత్రంగా మారింది. వైసీపీ నుంచి పివిఎల్ నరసింహరాజు బరిలో ఉన్నారు. అయితే పోటీ అటు టీడీపీ ఇటు వైసీపీ మధ్య సాగుతుందని భావించిన ఇతర నియోజకవర్గాల మాదిరిగా అక్కడ అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. స్వతంత్ర అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివ పోటీలో ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా బలమైన నాయకుడు వేగ్నేశ వెంకట గోపాలకృష్ణరాజుకు టికెట్ ఇచ్చింది. అంటే ద్విముఖంగా ఉండాల్సిన పోరు చతుర్ముఖం అయిపోయింది. పోటీలో ఉన్న వారంతా ఆర్థికంగా కూడా బలంగా ఉండడంతో పోటీ మామూలుగా లేదంటున్నారు. సానుభూతి కోణంలో చూసుకుంటే రఘురామ కలవపూడి శివలు పోటీ పడ్డా రఘురామ వైపే ఓటర్లు మగ్గు చూపారని అంటున్నారు. ఎందుకంటే ఇండిపెండెంట్గా బరిలో ఉన్న కలవపూడి శివకు లోపాయికారిగా వైసీపీ సపోర్ట్ ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ఓట్లు చీలడం వరకు ఓకే, కానీ రఘురామ గెలుపును అంతగా ప్రభావితం చేయకపోవచ్చు అంటున్నారు. కొంతమేరకు వైసీపీకి కలిసి వస్తుందనే అంచనాలు ఉన్నా నాయకులు పెరగడం, పోటీ తీవ్రంగా ఉండడంతో అధికార పార్టీ వెనకబడింది అంటున్నారు. రఘురామకృష్ణరాజు ఒక్కసారి ఇక్కడ గెలిస్తే తమకు ప్రాధాన్యత ఉండదని కొంతమంది నేతలు ఆలోచనలో పడ్డారని అంటున్నారు. రఘురామకృష్ణరాజుకు రామరాజు ప్రచారం చేసినా ఆయన వర్గం మాత్రం రఘురామకు దూరంగా ఉందన్న టాక్ బలంగా వినిపించింది. పైకి ఎవరు మాట్లాడకపోయినా రఘురామకే జై కొట్టారని అంటున్నారు. చంద్రబాబు ఆదేశాలతో రఘురామకు రామరాజు పోల్ మేనేజ్మెంట్ చేశారని నియోజకవర్గంలో నేతలు చెప్తున్నారు. ఉండిలో 2019 ఎన్నికల్లో కంటే 2024 ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగింది. 2019లో 84.17% పోలింగ్ జరగగా 2024లో అది 86.20% నమోదైంది. అంటే 2.3% పెరిగింది. ఉండిలో ఈసారి 4 స్తంభాలాట రసోత్తరంగా సాగటం, ఎవరు గెలిచినా తక్కువ మెజార్టీయే లభిస్తుందని అంచనాలున్నాయి. ఉండిలో రఘురామ గెలిస్తే మంత్రి పదవి గ్యారంటీ అనే టాక్ వినిపిస్తుంది. మొత్తం మీద ఉండి సీటు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరిచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం. ఫ్రెండ్స్, మీరిచ్చిన సపోర్ట్తోనే మేము 60Kకి రీచ్ అయ్యాం. ఈ ఛానల్ని 100K చేయాల్సిన బాధ్యత మీదే. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్. అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.